అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు ఈ సమావేశాన్ని వైదేహి గారు నమో మెహర్ బాబాతో ప్రారంభించుకుందాము. ఆ తర్వాత బుక్ రీడింగ్ లోకి వెళ్దాం. జై బాబా అండి వైదేహి గారు. జై బాబా అండి. జై. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర సకల చరాచ జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివి శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమీవా భవభయభంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి ఆరిషడ్వర్గం బంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి ఉమారాణి గారు. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. ఇప్పుడు మనకి కాల్లో 6 ఉన్నాము. మనము 7 ఉన్నాము. బాలరాజు గారు, వారణాసి గారు, జ్యోతి గారు జాయిన్ అయ్యారు. తర్వాత శ్రీనివాస అల్లూరి గారు ఉన్నారు, సులోచన, విజయలక్ష్మి, కొనికిమల్ల. మనకి నాతో పాటు 7 ఉన్నాము, బాబాతో పాటు 8 మంది అయ్యాము. సరే, ఈ రోజు నుంచి మనం ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాము. అదేంటంటే బాబా స్టోరీస్ ఫ్రమ్ ద 70s. బాబా నిర్యాణం తర్వాత వీళ్ళకి మండలికి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళ జీవితం అంతా బాబా చుట్టూ అల్లుకుపోయి ఉంది. ఇక బాబా లేకపోయేటప్పటికి ఫిజికల్గా, భౌతికంగా బాబా దూరం అయ్యేటప్పటికి వాళ్ళు ఒక రకంగా పిచ్చివాళ్ళు అయ్యారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బయట ప్రపంచంతో కనెక్షన్ ఎప్పుడూ లేదు. వాళ్ళకి అసలు ఆలోచన కూడా లేదు. బయట ప్రపంచం అవుతుంది, ఆ ప్రపంచంతో మనం కలిసి ఉండాలి, మనము కలిసి మెలగాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి అసలు ఇవన్నీ ఆలోచించే టైం ఉండేది కాదు. అయితే బాబాతో పాటు ఉండి బాబా ఏది చెప్తే అది చేయడము, బాబా ట్యూన్కి డాన్స్ వేయడము, అది మాత్రమే వాళ్ళకి తెలుసు. అప్పుడు రాను రాను వాళ్ళు నెమ్మదిగా ఏం చేశారంటే ఆ మండలి హాల్లో వచ్చే వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని అది వాళ్ళకి కొద్దిగా బాబా విషయాలు వాళ్ళు అడుగుతుండేవాళ్ళు. వచ్చిన వాళ్ళు బాబా ఏ సోప్ వాడేవాళ్ళు, బాబా ఏ పౌడర్ వాడేవాళ్ళు, బాబా డై వేసుకున్నారా, బాబా కార్యక్రమం ఏంటి, రోజు ఏం చేసేవాళ్ళు, ఇలాంటివన్నీ కూడా కొత్తవి చాలా ఇంట్రెస్టింగ్గా అడిగేవాళ్ళు. అడిగినప్పుడు అప్పుడు వాళ్ళు బాబాతో కలిసి ఉన్నప్పుడు విశేషాలు పంచుకోవడానికి చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళు. రాను రాను అదొక ప్రాక్టీస్ అయిపోయింది. వచ్చిన వాళ్ళని ఎంగేజ్ చేయడము, వాళ్ళు కూర్చొని అడిగే విషయాలు చెప్పడము, లేదా వాళ్ళని అడిగి తెలుసుకోవడము, మీ అనుభవం ఏంటి, అవన్నీ కూడా. ఇప్పుడు ఇవన్నీ చెప్తా ఉంటే నాకు కూడా మేము అప్పుడు వెళ్ళిన సంఘటనలన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ఈ రుచిని ఏమాత్రము మిస్ చేసుకోకుండా, మనీని ఏమాత్రం మిస్ చేసుకోకుండా
వెళ్ళడము, తొందరగా దర్శనం చేసుకోవడము, వచ్చేసి హాల్‌లో కూర్చోవడం. ఎన్నో విషయాలు వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎన్నో విషయాలు మేము గూడా తెలుసుకున్నాము. అయితే అదృష్టవశాత్తు అయన్నీ కూడా ఇప్పుడు మనకి మండలి.orgలో అన్నీ ఆడియోస్ ఉన్నాయి. ఎవరు కావాలనుకుంటే, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వినొచ్చు. ఈ జీవిత కాలం చాలదు బాబాయ్ మనము వినాలంటే. కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా మనము తెలుసుకోవడం మంచిది. అయితే మెహర్ బాబా ప్రెజెన్స్ ఎప్పుడైతే మనం ఎక్స్‌పీరియన్స్ అవుతామో, ఎక్కడెక్కడ ఎక్స్‌పీరియన్స్ అవుతామో, అదొక అవకాశం కింద తీసుకొని బాబా గురించి మనము మాట్లాడుకోవడము. అది ఎవరైనా అటెన్షన్ ఇచ్చి నేను వినాలి అనుకున్న వాళ్ళకి టైం ఉంది, మీరు చెప్పేది వింటాము అంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్సెస్, మెమరీస్ మళ్ళీ గుర్తు చేసుకునే ఆయన మెసేజ్‌లు ఇవన్నీ కూడా ఏంటంటే నిధులు. మన లైఫ్‌లో ఉన్నటువంటి నిధులు అయన్నీ గుర్తు చేసుకోవడం అనేవి. తర్వాత గత 30 సంవత్సరాల్లో బాబా డ్రాప్ చేసిన తర్వాత బాడీ, ఆ పీరియడ్ పర్టిక్యులర్‌గా ఏంటంటే ఆయన మెమరీస్ అన్నీ గుర్తు చేసుకోవడానికి 70స్‌లో ఉండేది. బాబా మండలి, తర్వాత డిసైపుల్స్, బాబా ప్రేమికులు ఇయన్నీ కూడా ఆ సంవత్సరాల్లో ఎవరికైతే ఆధ్యాత్మికంగా దాహం అనేది ఉందో వాళ్ళకి, ఎవరైతే ఆధ్యాత్మికని ఆధ్యాత్మికతని వెతుక్కుంటూ వస్తారో భగవంతుడి అన్వేషణలో, చాలామంది యంగ్ ఏజ్‌లో ఉంటారు. అది ప్రపంచానికి రియాక్ట్ అవుతూనే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎవరైతే యాక్టివ్‌గా ఇయన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నారో, మీనింగ్‌ఫుల్‌గా ఉండేది ఇవన్నీ చెప్పడము, చేయడం అయన్నీ కూడా. వాళ్ళకి ఫుల్‌గా ఈ మండలి వాళ్ళు అటెన్షన్ ఇచ్చేవాళ్ళు. అది ఎటువంటి సమయం అది అని ఆయన ఆశ్చర్యం గుర్తు చేస్తూ వ్యక్తం చేస్తున్నారు ఈ బిల్లీ పేజ్ గారు. గంటలు ప్రతిరోజు కూడా విజిట్స్ మెహరాబాద్‌కి, మెహరాజాద్‌కి ఉండేయి. బాబా లైఫ్ మీద టాక్స్ ఉండేయి. ఆయన మెసేజెస్ చెప్పుకునేవాళ్ళు. ఆహ్, ఇది ఒక 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 స్పెసిఫిక్ టాక్, ఏదైనా ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ మీద మాట్లాడుకోవడాలు అలాంటివి ఉండేయి. వినేవాళ్ళు మటుకు వాళ్ళని వాళ్ళు మర్చిపోయి ఎంతో ఆసక్తిగా ఇయన్నీ వింటూ ఉండేవాళ్ళు. ఇయన్నీ కూడా ఆ టైమ్స్ మనని ఉత్తేజపరిచేలాగా ఉన్నాయి. తర్వాత ఇంకా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేయనమాట. ఇంకా ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా ఉండేయి. వాళ్ళందరూ కూడా చాలా భక్తితోటి పాటలు పాడడము, ప్రేమతోటి బాబాకి పాటలు, తర్వాత పోయెమ్స్ చెప్పడము, బుక్స్ చదవడము, ఫిల్మ్స్ చూడడము, పెయింటింగ్స్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ మామూలుగా అయన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. డెడికేటెడ్ సర్వీస్ ఉండేది ఇందులో. బాబా కోసం డెడికేటెడ్ సర్వీస్ ఉండేది. ఈ అన్వేషకులు ఎక్స్‌పీరియన్స్ చేసేదేంటంటే, వాళ్ళ హృదయాల్లో గ్రాడ్యుయల్‌గా బాబా ఆహ్, స్ప్రెడ్ అయ్యి ఉండేవాళ్ళు. ద హోల్ ఫ్యామిలీ, ద వరల్డ్ ఆఫ్ ఫ్యామిలీ అనమాట దీన్ని. మనందరినీ ద వరల్డ్ ఆఫ్ ఫ్యామిలీ అంటున్నారు. రిలేటివ్స్, ఫ్రెండ్స్, కెరియర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు స్ప్రెడ్ అయ్యి ఉన్నారు వాళ్ళ హృదయాల్లో. అది. తర్వాత ఈ రాబోయే పేజెస్‌లో కొంచెం కొంత మెటీరియల్ నేను రికార్డ్ చేసింది ఆ సంవత్సరాల్లో, అది వినిపిస్తాను. ఆహ్, దురదృష్టవశాత్తు రికార్డు చాలా వరకు అక్కడ, అక్కడ ఉంది. ఆహ్, కొద్దిగా అక్కడ, కొద్దిగా అక్కడ అట్లా ఉంది. కానీ ప్రతి ప్రయత్నము చేయడం జరిగింది. ఆ ఆణిముత్యం అనే బాబా ప్రేమని ఆహ్, అయ్యే కొన్ని ఇక్కడ ఉన్నాయి. అయితే ఆ ఉదంతాలు ఎంత చిన్నవైనా అవ్వనియండి, అది ఎంత చిన్న సంఘటనైనా అవ్వనియండి, ఆ కామెంటరీ ఏదైతే ఉందో ఆయన లైఫ్‌కి సంబంధించింది అదైతే అవ్వనియండి, అది ఒక మెసేజ్‌ని ఇస్తుంది మనకి.
అది ఆ పని చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, అకేషన్ వచ్చింది, ఈరజ్ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు మండలి హాల్లో. తను పరిచయం చేసుకుంటూ, తర్వాత డాక్టర్ దేశ్ముఖ్ ఒరిజినల్ ఎడిటర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఆయన కూడా ఉన్నాడు. నేను అది గుర్తు చేసుకుంటూ మీకు చెప్తున్నాను, ఈరోజు చెప్పిన విషయం చెప్తున్నాను అని. డాక్టర్ దేశ్ముఖ్ ఇక్కడికి వచ్చాడు కన్క్లూజన్తో. ఏమని? దట్ వీఆర్ ఆల్ గాడ్. అవును, మనందరము బాబా చెప్పారు, మనందరము భగవంతులమే. మరి వాట్ ఈస్ దేర్ లెఫ్ట్ ఫర్ అస్ టు డూ? ఇక మనకి చేయడానికి ఏముంది? మనందరము భగవంతుడు అనే విషయం తెలుసు మనకి. అది ఏముంది అంటే ఆ బ్లిస్ని, ఆ ఆనందాన్ని, గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత ఉండే ఆనందాన్ని మనం పొందాలి. బట్ దేశ్ముఖ్ ఏమంటున్నాడంటే, డూ వీ హ్యావ్ దిస్? ఆ గాడ్ రియలైజేషన్ పొందిన వాళ్ళకు ఉండే అనుభవం మనకు ఉందా? ఆయనే ఆన్సర్ చెప్తున్నాడు, నో వి డు నాట్ హ్యావ్. ఆయన లేదు అన్నాడు. అంటే ఈరిస్ అడుగుతున్నాడు, దెన్ వై డు యూ సే దట్ వీఆర్ గాడ్? అంటే దేశ్ముఖ్ చెప్తున్నాడు, బికాస్ మై మైండ్ సేస్ వీఆర్ గాడ్. నా మనసు చెప్తుంది మనం భగవంతుడని. అయితే భగవంతుడి తప్ప ఇంకేమన్నా ఉందా అని బాబా చెప్పినట్టుగా, వాట్ ఈజ్ నాట్ గాడ్ అన్నాడు అతను. అవును, దేర్ ఈజ్ నో డౌట్ దట్ వీఆర్ ఆల్ గాడ్. బాబా చెప్తున్నారు మనకది. బట్ ఇట్ ఈజ్ లైక్ ద శాండిల్వుడ్ ట్రీ. ఈరిచ్ చెప్తున్నారు, అది ఎటువంటిదంటే, ఈ శాండిల్వుడ్ ట్రీ అది గంధపు చెక్క ట్రీ లాంటిది. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, చాలా గంధపు చెక్క ట్రీలు ఉన్నాయి ఆ డిస్ట్రిక్ట్లో, కానీ ఒక్కటి కూడా ఆ వాసనని ఇవ్వడం లేదు, శాండిల్వుడ్ వాసన ఇవ్వడం లేదు, గంధం వాసన. అది ఎప్పుడు వస్తుంది? మెచ్యూరిటీ వచ్చినప్పుడు, చెట్టు పెద్దగా పెరిగినప్పుడు దాని సుగంధం అంతా వ్యాపిస్తుంది. ఆ ట్రీకి అథారిటీ లేదు, రైట్ లేదు నేను శాండిల్వుడ్ అనడానికి. ఏది? అది పెద్దగా పెరిగి అంటిల్ ఇట్ ఈస్ మెచ్యూర్, పెద్దగా అయ్యే వరకు కూడా దానికి అటువంటి పరిమళం వస్తుందనేటువంటి ఊహ లేదు, అటువంటి జ్ఞానము లేదు. ఒక 50-60 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ చెట్టు బాగా బ్రౌన్ అయ్యి ఫుల్గా పెరిగినప్పుడు ఆ బార్క్, చెట్టుకున్న బెరడు ఆటోమేటికలీ వచ్చేస్తుంది. అప్పుడు దాని నుంచి ఆ చిన్న ముక్కలోంచి కూడా ఆ పర్ఫ్యూమ్ అనేది ఊజెస్ అవుట్, పర్ఫ్యూమ్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు కానీ ఆ ట్రీ మెచ్యూర్ అయిందని తెలీదు. అప్పుడు ఐఎమ్ శాండిల్వుడ్ అనేది ఆ ట్రీకి తెలుస్తుంది. ఇక్కడ మనకి స్టేజ్ మీద చాలా మంది వరల్డ్లో వాళ్ళు కనబడతారు. స్టేజ్ మీద అంటే ప్రపంచంలో వాళ్ళందరూ కూడా భగవంతుడిని నేను అని చెప్పుకుంటారు. అయితే ఏంటి? నిజంగా మెచ్యూరిటీ వచ్చినప్పుడు మనం ఏం చెప్తాము? అటరెన్స్ అంటే మనం ఏం చెప్తాము? ఐఎమ్ గాడ్. ఆ మెచ్యూరిటీ నుంచి వచ్చేదే ఐఎమ్ గాడ్. అది మనకి పేషెన్స్ ఉండాలి, మనము పిల్లల వంటి నేచర్ ఉండాలి. అంటే ఏ విషయంలో? అది ఆనెస్టీ, అంటే మనం న్యాయంగా, మనం నిజాయితీగా ఉండే దాంట్లో పిల్లలకు ఉన్నటువంటి నేచర్ ఉండాలి. అయితే ఈ మనుషులు వాళ్ళు కనబడచ్చు, మంచి దివ్యానంద స్థితిలో ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇది కనబడ్డము ఇప్పటి రోజుల్లో అది దేని ద్వారా వస్తుంది అనేది మనకి అంత ఇది లేదు, అది ఒకటి పోజింగ్ కింద వస్తుంది. ప్రతి మనిషి కూడా సిక్స్త్ ప్లేన్లో ఉన్న చైతన్యంతో ఉన్న అతను కూడా ఆ బ్లిస్, ఆ ఆనందం అనేది ఉండదు. ఆనందం ఏ విధంగా వస్తుందట? ఇది రియాలిటీ, నిజంగా ఆనందము ఆ రియాలిటీ వచ్చినప్పుడు, తెలుసుకున్నప్పుడు వస్తుంది. ఎప్పుడైతే చైతన్యము బాడీలో ఉంటుందో, ఆ
చైతన్యం అనేది బాడీకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ బ్లిస్, ఈ ఆనందం అనేది ఇంపాసిబుల్. అంటే మనకి మన స్పృహ ఉంది, అప్పుడు అది ఇంపాసిబుల్. ఎందుకంటే బాడీ అనేది ఆ పెయిన్తో సఫర్ అయ్యేది. బాడీ అనేది పెయిన్తో సఫర్ అయ్యేది. అంటే నా అని ఇంకా ఉంది మన దగ్గర, కాబట్టి నా బాడీ, నేను అనే కాన్షియస్నెస్ ఉన్నంత కాలం కూడా అది మనకి ఆ రియాలిటీ తెలుసుకోవడము, నిజస్వరూపం తెలుసుకోవడం అనేది ఇంపాసిబుల్. మనుషులు ఆనందంగా కనబడొచ్చు, కానీ కాదు అని క్లియర్గా చెప్తున్నాడు. అయితే ఒకళ్ళు ఎవరైనా కూడా ఇన్ఫినిట్ బ్లిస్ అంటే అనంతమైన ఆనందం ఉంటే మనిషిలాగా వచ్చి మనుషుల్లో మనిషిలాగా మెలిగి ఆ భుజాల మీద తన సఫరింగ్ అంతా వేసుకుని ఆ హ్యూమానిటీ కోసం కంఫర్ట్స్, బ్లిస్ అదంతా కూడా ఆనందము, అతనికి ఉన్నటువంటి సౌకర్యాలు అన్ని పక్కన పెడతారు. ఆ గాడ్ మ్యాన్ ఈ బ్లిస్ ని పక్కకు పెట్టేస్తారు. దెన్ వాట్ సస్టైన్ హిమ్, ఆయన ఏది అలా పట్టి ఉంచుతుంది? అదేంటంటే బ్లిస్, నాలెడ్జ్, ఆనందము. మూడు మూడు ఉంటాయి బాబాకి, నాకు గుర్తు రావట్లేదు. నాలెడ్జ్, బ్లిస్ అని ఇంకొకటి. అయితే నాలెడ్జ్, ఆయన ఆ నాలెడ్జ్ ని ఆయన ఉపయోగించుకుంటాడు. ఈ బ్లిస్ ని పక్కన పెట్టేస్తారు. హీఈస్ లైక్ ఎ కింగ్ హూ లివ్స్ అమాంగ్స్ట్ హిస్ పీపుల్ యాజ్ వన్ ఆఫ్ దెమ్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ దెమ్ అండ్ కంఫర్ట్ దెమ్. మనుషులందరూ కూడా సంతోషంగా, సుఖ సంతోషాలతో ఉంచాలనేటువంటి ఒక రాజు ఏం చేస్తాడంటే వాళ్ళందరితో పాటు మానవుడిగా బ్రతుకుతాడు. అవన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం కోసము, వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వడం కోసం. కానీ ఎంతమందికి తెలుసు ఆయన ఎప్పుడు కింగ్ లాగానే ఉంటాడని? బాబా ఏం చెప్పారంటే ఆయన పవర్స్ వాడరు, ఆయన బ్లిస్ ఇప్పుడు వచ్చిందండి. పవర్స్ వాడరు, ఆయన ఆనందాన్ని వాడరు, కానీ ఆయన వాడేది తన జ్ఞానాన్ని, నాలెడ్జ్ని మాత్రం వాడతారు. ఇదే గనక బాబా పవర్ వాడుంటే యాక్సిడెంట్లు అయ్యేవి కాదు, 2 యాక్సిడెంట్లు అయ్యేవి కాదు. ఇదే గనక పవర్ వాడుంటే బాబా ఎన్నో మిరాకిల్స్, ఇంకెన్నో మిరాకిల్స్ మనం చూసినాయి, మనం మిరాకిల్ అని మనం నమ్ముతున్నాం, కానీ బాబా స్వయంగా మిరాకిల్స్ చేస్తుంటే ఇంకెంతో చాలా చాలా మంది అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. ఇది అదే ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఏంటి బాబాకు ఉన్నది? బాబా ఒకరోజు అన్నారంట, మీకు యూ ఫీల్ దట్ ఐ నో ఎవ్రీథింగ్, మీకు అనిపిస్తుంది నాకు అన్నీ తెలుసు అని, కానీ నాకేమీ తెలియదు. బట్ రియల్లీ స్పీకింగ్ ఐ నో నథింగ్, నాకేమీ తెలియదు. అది సీక్రెట్. దట్ రియల్లీ ఐ నో నథింగ్, నాకేమీ తెలియదు అనేది ఒక సీక్రెట్. అయితే ఇది మీనింగ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. నాకేమీ తెలియదు అనేదే నాకున్నటువంటి ఆ జ్ఞానానికి మీనింగ్. అండ్ దెర్ ఇస్ నథింగ్ టు నో, దట్ దెర్ ఇస్ నథింగ్ టు నో. ఈ మీనింగ్ ఏంటి? నాలెడ్జ్ మీనింగ్ ఏంటి? జ్ఞానం మీనింగ్ ఏంటి? ఇంకేం తెలుసుకోవాల్సింది లేదు. వాంటింగ్ టు నో సంథింగ్ ఈజ్ ఎ పువర్ అటెంప్ట్ అట్ బికమింగ్ ఇట్. ఏదైనా తెలుసుకోవాలని అనుకుంటే మటుకు అది ఒక చాలా తక్కువ అటెంప్ట్, దాన్ని అయిపోవడం అనేది. అండ్ దెన్ వాట్ ఈస్ దేర్ టు నో? బికమింగ్ ఇట్ ఈజ్ అ పువర్ అటెంప్ట్ అట్ బికమింగ్ ఇట్. అంటే ఆ నాలెడ్జ్ అయిపోవాలి అని అనుకుంటే, వాంటింగ్ టు నో అనేది ఇదైతే ఉందో అది అయిపోవాలి అని అనుకుంటే అప్పుడు ఏమీ లేదు తెలుసుకోవాల్సింది. దేర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ టు నో. ఏమీ తెలుసుకోవాల్సింది లేదు, ఇక ఏమీ మిగిలిలేదు. బాబా స్టేట్ అంటే ఆయన అన్నీ, హీఈస్ ఎవ్రీథింగ్. సో వాట్ ఈస్ దేర్ ఫర్ హిమ్ టు నో? ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఇంకా ఆయనకు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. మీ అందరికీ బుక్ తెలుసు, ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ అనేది. ది ఎవ్రీథింగ్ అండ్ ద నథింగ్ ఎలా వచ్చింది అంటే, బాబా ఎంకరేజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద లార్జెస్ట్ కాలేజ్ ఇన్ ఇండియా. క్వశ్చన్స్ అడగమన్నారు బాబా. నేను జవాబులు చెప్తాను, క్వశ్చన్స్ అడగమన్నారు. ఆ టైంలో
క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది ఈ పుస్తకంలో పొందుపరచబడింది. ఈ పుస్తకంలో అలా వచ్చింది ఈ పుస్తకం. ప్రిన్సిపల్ ఒక సైంటిస్టు బాబాని ఎన్నో విషయాలు అడిగాడు వెతుకులాటలో. ప్రొవకేటివ్ ఆన్సర్స్ అంటే మనకి గుచ్చి అన్ని విషయాలు తెలుసుకోవాలనేటువంటి ప్రవృత్తి ఏదైతే ఉందో దాని మూలంగా వచ్చిన క్వశ్చన్స్. అయితే బుక్ పబ్లిష్ చేశారు. ప్రిన్సిపల్ మళ్ళీ బాబాని చూడ్డానికి వచ్చినప్పుడు ఈ ప్రజెంట్ చేశారు ఈ కాపీ ఒకటి. బాబా ఆయన ఏమి ఇంట్రెస్ట్ చూపించలేదంట, ఉత్సాహం ఏం చూపించలేదు. బాబా అన్నారంటే, ఏంటి నువ్వు సంతోషంగా లేవు, ఇప్పుడు నీ దగ్గర కాపీ ఉంది, నువ్వు అడిగిన ఆన్సర్స్ అన్నీ ఇందులో, నువ్వు అడిగిన క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్స్ ఇందులో ఉన్నాయంటే, అవును బాబా, బుక్ ఎవ్రీథింగ్, ఆ బుక్లో అన్నీ ఉన్నాయి. కానీ బాబా నేనేం చెప్పగలను, నేను నీ దగ్గర నుంచి ఆఖరికి వెళ్ళిపోయినప్పుడు నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. క్రితంసారి కలిసినప్పుడు ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పారు. తర్వాత నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది ఆ ఆన్సర్స్ తోటి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే ట్రైన్ ఎక్కగానే నా మైండ్ అనేది ఇంకొక క్వశ్చన్ ఉదయించింది నా మైండ్లో. ఆ క్వశ్చన్ ఏంటంటే, నాకు చాలా తెలిసింది ఆ కాలేజ్ ఇయర్లో ఉన్నప్పుడు, నాకు చాలా తెలిసింది. బాబా ఎంకరేజ్ చేశారు ఆయన్ని. అయితే ఏంటి, ఏం తెలిసింది నీకు? ఓ బాబా, నేను చెప్పడానికి సందేహిస్తున్నాను. నా హార్ట్ యాక్సెప్ట్ చేస్తుంది నిన్ను భగవంతుడు అని, కానీ నా మైండ్ క్వశ్చనింగ్ చేస్తూ ఉంది. నా మైండ్కి ఏమీ తెలవట్లేదు. హార్ట్ ఏమో ఒప్పుకుంటుంది భగవంతుడని, కానీ మైండ్ అనేది ఉంది కదా, ఆ మైండ్ మనకి రకరకాల క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది. నాకు హెసిటేట్ చేస్తున్నాను, నేను చెప్పడానికి సందేహిస్తున్నాను. నేనేం చెప్పాలి నీకు అంటే, బాబా అన్నారంట, చెప్పు, ఏదైతే ఏమైంది, ఏం కాదు చెప్పమన్నాను. బాబా, నువ్వు అనంత చైతన్యానివి, నేను అదే. బట్ వాట్ డూ యూ ఇంట్రిగ్యూ, డస్ దట్ ఇంట్రిగ్యూ, అదేమన్నా నీకు అడ్డం వస్తుందా అంటే, అదేం లేదు బాబా అని రిప్లై చేశాడు. అంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలని నీకేమైనా ఉందా అని బాబా అడుగుతున్నాడు. చైతన్యము, అనంత చైతన్యము ఒక చిన్న బాటిల్లో పెట్టినట్లయితే ఆ ఫిజికల్ ఫ్రేమ్ అనేది ఉంటుంది దాంట్లో అనేది నాకు అది ఎలా సాధ్యము అనేది నాకు డౌట్గా ఉంది అంటారు. ఏంటంటే ఆ చైతన్యం, అనంత చైతన్యం ఏదైతే ఉందో అది ఒక చిన్న బాటిల్లో ఎలా వచ్చింది ఈ ఫిజికల్ ఫ్రేమ్లో? బాటిల్ అంటే బాటిల్ కాదు, అది ఎలా తయారైంది ఈ ఫిజికల్ ఫామ్లో అని అడుగుతున్నారు. అప్పుడు బాబా అన్నారంట, నువ్వు ఒక చిన్న విషయాన్ని ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలని అనుకుంటున్నావు. నేను మొత్తం యూనివర్స్ని దాటి ఇంకేమేమైతే కాస్మాస్ ఉందో ఈ విశ్వం అంతటికి కూడా క్రియేటర్ని, అంటే అది సృష్టించింది నేను. కనబడిన దాన్ని, యూనివర్స్ని, నన్ను నేను ఆ క్రియేషన్లో వచ్చాను. నేను కూడా ఈ క్రియేషన్కి వచ్చాను. అయితే ఈ ప్రాబ్లంతో నువ్వు హెల్ప్ చేస్తావా నన్ను? ఆ మనిషి చాలా సంతోషంగా ఫీల్ అయ్యంట. ఆయన ప్రాబ్లమ్స్ అంటే ఆయనకి ఇష్టం, సైంటిఫిక్ ప్రాబ్లమ్స్ కనుక్కోవడం అంటే ఆయనకి ఇష్టం. బాబా ఏమో హెల్ప్ అడుగుతున్నారు. ఆయన అన్నాడు, తప్పకుండా బాబా, నేనేం చేయాలో చెప్పమన్నాడు. బాబా కంటిన్యూ చేశారు. అక్కడి నుంచి డోర్లోంచి, మండలి హాల్ డోర్లోంచి వాట్ కెన్ యూ సీ అని అడిగారు బాబా. ఆయన అన్నంటే శాండిల్స్ కనబడుతున్నాయి అని. ఇంకా ఏం కనబడుతుంది అంటే, అక్కడ గొర్రెల్ని మేపేవాడు, తర్వాత మేకల గుంపు కనబడుతుందని. ఇంకా ఏం కనబడుతుందంటే గ్రాస్, పచ్చగడ్డి, చెట్లు. అంతేనా అని అడుగుతుంది బాబా. ఇంకా అది దాటి
మీకు ఇంకా ఏం కనబడుతుందంటే ఒక పర్వతాల వరుస, మళ్ళీ దాని తర్వాత హరైజన్ అంటే భూమి ఆకాశాలు కలుస్తున్నట్టుగా ఉండే స్థలము. అవన్నీ కూడా నాకు కనబడుతున్నాయి, చాలా దూరం డిస్టెన్స్లు కనబడుతున్నాయి. ఇక్కడ ఈ ఈ ఈ సైడ్లో, ఈ కంట్రీ యార్డ్ అంటే కంట్రీ సైడ్ అంటే ఊరి పొలిమేరలో ఇవన్నీ నాకు కనబడుతున్నాయి. అక్కడ బాబా అక్కడ అన్నారంట. దట్ ఈస్ వాట్ ఇంట్రిగేట్స్ మీ. అదే నాకు తెలిసేది, అదే నాకు నీకు ఇంట్రెస్ట్ కలిగించేది అది. అయితే ఇంత చిన్న కన్నులో ఉన్నటువంటి ఆ కంటి పాప అది ఎలా వాస్ట్నెస్ అంత దూరంగా ఎలా కనబడుతుంది? ఇంత ఇంత చిన్నవి కూడా ఎలా కనబడుతున్నాయి అది. అయితే మనుషులు, యానిమల్స్, చెట్లు, హిల్స్, ఇవన్నీ కూడా చిన్న కన్నుకి ఎలా కనబడుతున్నాయి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. బాబా అట్లా కన్క్లూడ్ చేశారు. దట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ద మ్యాటర్ ఫర్ ద ప్రిన్సిపల్. ఇంకా ప్రిన్సిపల్ ఏం మాట్లాడగలడు? అక్కడితోటి ఆ మ్యాటర్ ఎండ్ అయిపోయింది. అవతార్ మెహర్ బాబా కీ జై. అయితే ఇంట్రడ్యూస్ అనేది ఒకసారి నేను మళ్ళీ చూసుకొని చెప్తానండి తర్వాత. రేపు చెప్తున్నాం అది. ఇప్పుడు మేడం, జై బాబా శ్రీనివాస్. మీరు చాలా విషయాలు చెప్పారమ్మా ఈరోజు. బాబా ఆణిముత్యాలైన బాబా ప్రేమ, బాబా లైఫ్ కామెంటరీ, ఆ మెసేజెస్, మండలి హాల్లో రిచ్ గారు, షిడి దేశ్ముఖ్ గారు, మనమందరం భగవంతుడు చేసేది ఏమి అని ఆయన అంటాడు అనమాట. చేసేది ఏంటంటే భగవద్ అనుభవం పొందాలి. వాట్ ఈస్ నాట్ గాడ్. అందపు చెట్టు ఇలా పెరగనంత వరకు అలాగా సువాసన ఇవ్వదు. మనకి గాడ్ రియలైజేషన్ వస్తేనే మనం దేవుడు అని తెలుస్తుంది ఈ విషయాన్ని చెప్పారు. అలాగే ప్రిన్సిపల్ గారి హార్ట్ గురించి, ఒక చిన్న కన్నులో పర్వతాలు అన్ని ఎట్లా కనిపిస్తాయో అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారమ్మా. మీకు ధన్యవాదాలమ్మా. జై బాబా. జై బాబా. జై బాబా. పుష్ప, బాబాకి హారతి ఇస్తావా? జై బాబా. పుష్ప అక్క జై బాబా. జై బాబా అక్క ఇస్తా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు,
మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సయోజము పొందగా పాహి శరణు సయోజము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అందరికి జై బాబా అక్క ఓమక్క జై బాబా థ్యాంక్ యూ జై బాబా పుష్ప థ్యాంక్ యూ అందరికి జై బాబా అండి చక్కటి ఈ పుష్ప ఇచ్చిన హారతితో మనం ఈ కార్యక్రమం ఇవాళకి ముగుస్తుంది మళ్ళీ అందరం రేపు ఇదే కార్యక్రమంలో ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికే ప్రయత్నిద్దాం